హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు వెదర్ అప్డేట్స్ కనుక ఏ రోజుకి ఆ రోజు కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వాతావరణ సమాచార కేంద్రం ప్రకారం రానున్న 3 రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లోని భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు తెలుగు రాష్ట్రాలని అల్లాడిస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఇక ట్రాఫిక్ సమస్యలు చూసుకుంటే మరీ దారుణంగా ఉంటాయి. హైదరాబాద్ లో ఇప్పటికే నిన్న కురిసినటువంటి వర్షానికి చాలా రోడ్లు కూడా జలమయమయ్యాయి. ఇక రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఇదే భారీగా పడే అవకాశం ఉంటుంది. తాజా అప్డేట్ ప్రకారం రాజస్థాన్ నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం అనేది మొదలైంది. ఇక ఈశాన్య రుతుపవనాల వల్ల గంటకి 60 కిలోమీటర్ వేగంతో వాయువ్య దిశగా ఈ తుఫాన్ అనేది కదులుతుంది. తుఫాన్ అనేది పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 23వ నాటికి అల్పపీడనం ఏర్పడుతుంది అని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. ఇక తెలంగాణలోని ఎక్కువ వర్షపాతం ఎక్కడ నమోదయ్యే అవకాశం ఉంది అంటే ముందుగా హైదరాబాద్ లోని 40 సెంటీమీటర్లు. ఇక తెలంగాణలో ఎక్కడెక్కడ ఎక్కువ వర్షపాతం నమోదు అవకాశం ఉంది అంటే హైదరాబాద్, నల్గొండ, ములుగు, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం జిల్లాలోని భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలోని భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. రెడ్ అలర్ట్ కూడా జారీ చేసే అవకాశం ఉంది అని తెలిపారు. మరి ఇలాంటి వార్తలు కావాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.